క్రోధినామ సంవత్సరము మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిగి మిథున రాశిలో ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి మే 1 నుండి సంవత్సరాంతం వరకు వ్యయస్థానమందు గురువు లోహమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా భాగ్యస్థానమునందును సువర్ణమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరమంత నుండి సంవత్సరమంత వరకు దశమ చతుర్థ స్థానములందు తామ్రమూర్తులుగా సంచరిస్తూ ఉన్నారు. శుభకార్యములకు ధన వ్యయం చేస్తారు. ఇతర వలన తిట్లు తినాల్సి వస్తూ ఉంటుంది. జ్ఞాన సముపార్జన చేస్తారు. శాంతిని పొందలేక ఆధ్యాత్మిక మరియు ఏకాంతంలో ప్రశాంతతను కోరుకుంటుంటారు. సంఘంలో గౌరవాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. విదేశీ భూములు సంపాదించడం, విదేశాల్లో స్థిరపడడానికి తహతహలాడుతూ ఉంటారు. గృహము, శుభకార్యము, పరంపర మొదలగు సంవత్సరమంతా ఆదాయానికి మించిన ఖర్చులు చేయవలసి వస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులు స్థానచలనమును ఆశించకుండా ఉన్న చోటనే కొనసాగాలని కోరుకుంటారు. మంచి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో చికాకులు, అధికారులు ఒత్తిడులు ఈ సమయాల్లో అధిక ఖర్చులు చేస్తూ ఉంటారు. ఇంట శుభకార్యం నిర్వహణ చేస్తూ ఉంటారు. మిథున రాశి వారికి గురువు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో వక్రీ రాశిలో సంచార సమయంలో శాస్త్ర సాంకేతిక పరిశోధన జ్ఞానాన్ని విస్తరించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం గురువు కొంత అనుకూలంగా ఉన్నా కూడా కొంత డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు. ఈ రాశి వాళ్ళు ప్రధానంగా శనికి తైలాభిషేకం చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. శనేశ్వరుడు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంత మంచి చేసే సమయం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అదేవిధంగా వీరు ప్రధానంగా దుర్గాదేవికి పూజ చేసుకుంటే శుభాలు కలుగుతాయి వీళ్ళకి. ఈ సంవత్సరము మిథున రాశి వాళ్ళకి ₹5 ఆదాయం ఉంటే ₹5 ఖర్చు ఉంది. రాజ్యపూజ 3, అవమానం 6. ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఈ విధంగా ఉన్నాయి. అక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.